Garuda Express, an international courier service. యాంకర్గా మీరు చాలా ఫేమస్ సెలబ్రిటీ, బట్ మీతో చేయాలంటే అందరూ భయపడే వాళ్ళు అంట కదా. ఈ కమెంట్ ఏంటి? అది మీరు చేసింది. లైక్ బ్రహ్మానందం గారు మీ షో నుంచి పారిపోయారంట కదా అప్పట్లో. లేదు, అలా పారిపోలేదు. అప్పటికే ఆయన చాలా పెద్ద స్టార్. బాబు ఈ అమ్మాయితో నా వల్ల కాదు అని అట్లా. అంటే యాంకరింగ్ అంటేనండి యాక్ట్ చేయొచ్చు, కానీ యాంకరింగ్ ఇస్ నాట్ ఈజీ అట్ ఆల్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఇవాళ రేపు కుప్పలు తెప్పలు వచ్చేసారు, కానీ అప్పట్లో ఇట్ వాస్ వెరీ టఫ్ జాబ్. ఒక ఇంటర్వ్యూ చేయాలన్నా, ఒక పబ్లిక్ షో చేయాలన్నా ఇట్స్ వెరీ టఫ్ జాబ్ అనమాట. బ్రహ్మానందం గారు అప్పటికి పెద్ద స్టార్. నేను భయపడాలి ఆయనకి. నేను సెట్కి వెళ్ళేసరికి ఐ థింక్ ఇట్స్ అ మూవీ క్విజ్ ఏదో ఈటీవీ వాళ్ళ. నేను సెట్కి వెళ్ళేసరికి ఆయన ఉన్నారు, ఓ మై గాడ్, ఇప్పుడు ఇంకొకళ్ళు అయితే ఇంత పెద్ద స్టార్ యాక్టర్, కామెడియన్, ఈయన్ని మనం సినిమాల్లో తప్ప చూడని. అప్పటికి యాక్ట్రెస్ కూడా కాదు. ఐ జస్ట్ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అన్ యాంకర్. అలాగానే ఇంట్రడ్యూస్ చేశారు బ్రహ్మానందం గారు అని. ఓకే అన్నాను. ఆయన ఇప్పటికీ ఆయన గుర్తుందో లేదో కానీ ఐ స్టిల్ రిమెంబర్ ద మూమెంట్ అనమాట. ఓహో, నా కో యాంకరా ఈవిడ, ఈ అమ్మాయిని స్కూల్ నుంచి పట్టుకొచ్చారా అంటే లేదండి, ఆల్రెడీ చేస్తుంది ఈ టీవీలో అట్లాగా. సరే అంటే వాళ్ళకి ఆయనే కంగారు పడుతున్నారు అన్న విషయం నాకు తెలియదు. యాంకరింగ్ అనేది ఆ కమాండ్ ఉండాలి ఒకటి. ఇట్స్ నాట్ యాజ్ లైక్ రీటేకులు చేయడాలు అలా ఏం ఉండవు కదా. ఇట్స్ అ షో, ఆన్లైన్ షో అది. పాపం హీ వాజ్ వెరీ నైస్ టు మీ. కాకపోతే ఆయన నెక్స్ట్ షెడ్యూల్కి కనిపించలా. అదేంటి కనిపించలేదు అంటే ఆయన చేయలేను అన్నారు. అంటే ఈ ప్రొఫెషన్కి మీరు యాంకరింగ్ హోస్ట్ చేస్తున్నారు షో, ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ లెవెల్స్ ఉండాలి, దాని మీద ఒక అవగాహన ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి. సో వాళ్ళకి ఇది సినిమా, ఇప్పుడు నేను మూవీస్ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి నేను ఐ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద టీవీ యాంకరింగ్ అండ్ మూవీస్. మూవీకి ఏంటి లాట్ ఆఫ్ ఈ టైం ఉంటుంది, బ్రేక్ టైం ఉంటుంది. ప్లస్ బ్రహ్మానందం గారు లాంటి లెజెండరీ యాక్టర్స్కి ఏంటంటే వాళ్ళు చెప్పిందే వేదం. సో ఇట్స్ నాట్ ఫర్ దెమ్ టెలివిజన్ యాంకరింగ్, ఇట్స్ లైక్ డెఫినెట్లీ టఫ్ అయి ఉంటుంది. అలా అని పారిపోలేదు, మళ్ళీ చూస్తే తిట్టుకుంటారు నన్ను. పారిపోలేదు, బట్ చేయలేనని చెప్పేశారు. ఆ తర్వాత మీతో చేయలేనన్నారా, షో చేయలేనన్నారా? అది మరి ఆయన అడగాలి. గుడ్ క్వశ్చన్, అడుగుదాం నెక్స్ట్ టైం కనిపించినప్పుడు. ఏమో మరి మనకి తెలియదు. అంటే నన్ను భరించలేకపోయి ఉంటారు. ఐ వాజ్ లైక్ ఎ కిడ్, చిన్నదాన్ని కదా. అప్పటికి మీరు చాటర్ బాక్స్ లాగా. నాకు ఒక నిక్ నేమ్ కూడా ఉండేది, ఇప్పటిదాకా ఎవరితో షేర్ చేయలేదు. సిబి అని పిలిచేవాళ్ళు, ఏసీ సిబి అని. ఎంత చదివి చాటర్ బాక్స్ అని. అంటే మరి అదే కదా మనకి ఫుడ్. మాట్లాడేదాన్ని, ఎక్కువ మాట్లాడేదాన్ని. నరేష్ గారితో కూడా ఒక అనుభవం ఉంది కదా. మీ నరేష్ గారితో కౌంట్ డౌన్ అని ఒక గేమ్ షో చేశాను. అప్పుడు కూడా స్కూల్ నుంచి మిమ్మల్ని బలవంతంగా లాక్కొచ్చి +1 అప్పటికి నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్ నరేష్ గారు వీళ్ళందరూ పాపం దే వర్ వెరీ హ్యాపెనింగ్ అప్పుడు. అప్పుడు హీ వాజ్ బిజీ హీరోగా. ఆయన టైం ఇచ్చినప్పుడు నేను హాస్టల్లో ఉండేదాన్ని. నన్ను ఎద్దుల్లోంచి కూడా లేపు తీసుకెళ్ళిపోయేవాళ్ళు, అలా పడుకునేదాన్ని సెట్లో. బట్ ఇప్పటికీ అసోసియేషన్ లక్కీలీ ఏంటంటే అందరితో వర్క్ చేశాను టెలివిజన్లో కూడా. కాబట్టి వన్స్ ఐ స్విచ్ టు మూవీ ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. నరేష్ గారే కానీ ఏ యాక్టర్ అయినా సరే చాలా బాగా ట్రీట్ చేస్తారు నన్ను. ఒక మంచిగా మాట్లాడతారు కూడా. అప్పుడు అమ్మాయి చాలా కష్టపడేది, చదువుకుంటూ ఇక్కడికి వచ్చి వర్క్ చేసేది, అంటే ఒక వెరీ గుడ్ ఫీలింగ్. ఇప్పుడు చెప్తూ ఉంటాను నేను. ఎప్పుడు నరేష్ గారు నేను ఏదైనా మూవీస్లో చేస్తుంటే, మీకేం తెలుసండి నా కష్టాలు, నన్ను ఎకనామిక్స్ ఎగ్జామ్లోంచి లాక్కొచ్చారు, ఆ తర్వాత నేను క్లియర్ కూడా చేయలేకపోయాను. చేయలేదు, ఇంకేం చేస్తాం. తర్వాత ఏదో మళ్ళీ సప్లిమెంటరీలో అలా కట్ చేసాం. బట్ ఐ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్ అబౌట్ ఇట్. కోపం వస్తూ ఉంటుంది. సో 10th వరకు పర్ఫెక్ట్ చదువుకున్నారు, స్కూల్లో చదివాను. ఆ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను కాలేజ్కి. సెకండ్ ఇయర్లో మాత్రం ఇంకా ఐ వాజ్ లైక్ సో బిజీ. ఈటీవీ జర్నీ పుణ్యం సీరియల్స్ కాదు, యాంకరింగే చేసేదాన్ని. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఈటీవీ సీరియల్స్ ఇక్కడ చెన్నై వాళ్ళని తీసుకొచ్చి, మెయిన్ లీడ్స్ ని చెన్నై, బెంగళూరు నుంచి తీసుకొచ్చేవాళ్ళు. టైటిల్ రోల్స్, స్నేహ అని అలాంటి. అందులో ఒక చిన్న గెస్ట్ రోల్ అలాగా రిక్వెస్ట్ చేస్తే నాకు ఇష్టం ఉండేది కదా యాక్టింగ్. నేనేం చేస్తాను అంటే యాంకరింగ్ వరకు ఓకే, యాక్టింగ్ వాజ్ లైక్ నేను అనుకునేదాన్ని ఇంకొకళ్ళలాగా యాక్ట్ చేయాలనేది నా తత్వం కాదు. ఒక మన గురించి మనకి తెలుస్తుంది కదా అని ఉండేది. బట్ ఆఫ్టర్ దట్ కస్తూరి, ఫస్ట్ టైం నేను కస్తూరిని ఒక టైటిల్ రోల్ చేసినప్పుడు
మా డైరెక్టర్తో మాట్లాడినప్పుడు ఆవిడ చెప్పారు, ఈ రోల్ నువ్వు చెయ్యాలి అనిత, బట్ చాలా కాన్ఫిడెంట్గా చేయాలి. యాంకరింగ్ చాలా బిజీగా ఉన్నావు కదా, సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్, కొంచెం యాంకరింగ్ కట్ డౌన్ చేసి. నాకు కొంచెం టైం ఇచ్చారు అప్పుడు ఆలోచించినాక. దెన్ ఫస్ట్ డైలీ సీరియల్ ఆన్ సాటిలైట్. అప్పటికి ఋతురాగాలు వాజ్ ఈ రోజుకి కస్తూరి అనే పిలుస్తారు. అప్పుడు సీరియస్గా తీసుకుని దెన్ యాంకరింగ్, యాక్టింగ్. ఎప్పుడన్నా టైం కుదిరితే సినిమా చేసేదాన్ని, చాలా రేర్ అది, అంత హెక్టిక్ ఉండేది. సినిమా డేట్స్ ఇచ్చేసి మానేసిన రోజులు కూడా ఉన్నాయి. నేను అసలు ఫస్ట్ మిమ్మల్ని హీరోయిన్ గా తీసుకుంటే మీరు చేయను అని చెప్పి వదిలేశారంట కదా. యాక్టింగ్ వరకు ఓకే కానీ శ్రీకాంత్ కదా హీరో, శ్రీకాంత్. యా, పెళ్లి అని పెళ్ళియో సినిమా తాళి అని. తర్వాత రచన అని ఒక బెంగాలీ అమ్మాయి, ఈవీవి గారు, లేట్ టీవీ గారి సినిమా అది. చాలా కాంప్రమైజ్ చేశారు, కాకపోతే చేయలేదు నేను. అంత ఫోటో సెషన్ అది ఇష్టం లేదు కాదు, అసలు టైం ఎక్కడుంది నాకు. యాంకరింగ్ అనేది నా బ్లడ్ లో ఉందన్నమాట. ఇట్స్ లైక్ ఐ వాజ్ అన్ యాంకర్. చారిత్రక తప్పిదం చేశాను అట్లా ఎప్పుడు అనుకోలేదా? అబ్సల్యూట్లీ నో రిగ్రెట్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏమంటే ఒక హీరోయిన్ గా కెరీర్ ఉండుంటే, అంటే కొంతమంది లెజెండరీ యాక్టర్స్ తప్ప ఎవరికి కెరీర్ ఉంది ఒక లీడ్ రోల్స్ చేసిన వాళ్ళకి. టీవీలో ఉంది కానీ టీవీలో కూడా ఇప్పుడు లేదు. లక్కీలీ నన్ను పెట్టి చేశారు కానీ కొత్తగా సీనియర్స్ని తీసుకొచ్చి ఒక 10-20 ఏళ్ళ తర్వాత కూడా ఎక్కడ కెరియర్ ఉంటుంది, ఉండదు కదా. సో సినిమా ఈజ్ లైక్ ఒక క్యారెక్టర్కి చిన్న లైఫ్ ఉంటుంది. హీరోయిన్, సిస్టర్, మదర్, మా అమ్మ, తర్వాత గాన్, బట్ లైఫ్ ఉంటుంది. అంత ఆలోచించే వయసు కూడా కాదు నాది. బట్ నన్ను ఏమన్నారంటే వాళ్ళు, యాంకరింగ్ మానేసేయాలి, ఇంకా టీవీ చేయకూడదు అన్నారు. దట్ ఈస్ వెన్ ఐ థాట్ లైక్, ఏంటి నేను దీనికోసమే పుట్టాను లాగా ఫీలింగ్ ఉండేది నాకు. ఐ వాజ్ వెరీ ప్యాషనెట్ యాంకరింగ్. అసలు నాకు ఇంకేది తెలిసేది కాదు. షూట్ అంటే అర్ధరాత్రి అపరాత్రి అయినా సరే అలా మైక్ నేనే ఉండేవాళ్ళం అంటే అలా అలాంటి దాన్ని పట్టుకెళ్ళి ఇంకా చేయకూడదు అనేసరికి నేను అనుకున్నాను, దిస్ ఇస్ వేర్ ఐ బిలాంగ్, నాట్ ఫర్ ద మూవీస్. ఎప్పుడో అప్పుడు మూవీ చేయొచ్చు కానీ మూవీ కోసం జీవితాన్ని ఇచ్చేయలేం కదా మనం. సో అందుకని చేయలేదు. టీవీ సుహాసిని అంటారు కదా మిమ్మల్ని అనేవాళ్ళు, గౌతమి అనేవాళ్ళు, సుహాసిని. కాకపోతే సుహాసిని అనేది ఎక్కువ అనేవాళ్ళు, ఎందుకంటే న్యాచురల్ యాక్టింగ్ చేస్తారు మీరు అని చెప్పి. బట్ కలిసాను. ఎవరితో కంపేర్ చేసినా నాకు ఒక పక్కన ఐ యూస్ టు ఫీల్ లైక్ వావ్, అంత పెద్ద యాక్టర్తో చేసిన కంపేర్ చేసినప్పుడు హ్యాపీగా ఉండేది. బట్ ఐ ఆల్వేస్ యూస్ టు ఫీల్కి నాకు ఒక ఐడెంటిఫికేషన్, రికగ్నిషన్ కావాలి. ఐఎమ్ గ్లాడ్ సుహాసిని గారు అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్. అలాగే గౌతమి గారు. కాకపోతే ఏంటి, ఒక అనిత కూడా టుడే ఐ హ్యావ్ ద రికగ్నిషన్ యాజ్ అన్. సో మీరు చేసిన చిన్న పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 2 నిమిషాలు 3 నిమిషాలు అయినా కూడా క్రియేట్ చేసి నాకు ఇచ్చిన వాళ్ళ లేదండి, మీరు పండించిన విధానం కూడా మా కోసం అది ఒక సీన్ చేయాలి తర్వాత అడుగుతాను. అలాంటివి ఓన్లీ బాగా చేశారండి. రాజమౌళి గారిని తీసుకురండి, చేస్తాను. ఒక్కసారి ఊహించుకోండి. అంటే ఆ పాత్ర నిజంగా ఇప్పుడు కూడా నాకు కళ్ళల్లో ఉంటుంది ఆ పాత్ర మీరు చేసింది. ఆ ఒక్క 1 మినిట్ అంతేగాని మైండ్ బ్లోయింగ్ అసలు. అది క్రెడిట్ గోస్ టు రాజమౌళి గారు అండ్ నేను ఆయన సినిమా ఆయన చేయించకపోయి ఉంటే. అంతకు ముందు సినిమాలోనేమో మీరు హాఫ్ బ్లైండ్ లైక్ రేచీకటి, ఆ తర్వాత ఫుల్ చీకటి కాబట్టి ఓకే. అదే కదా, ఎందుకు మీకు ఇంత మంచి అందమైన కళ్ళు ఉన్నాయి మీకు ఈ రేచీకటి బ్లైండ్ పాత్రలు ఎందుకు ఇస్తున్నారు? నేను అదే అనుకున్నా, అమ్మా ఇంత పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి ఎందుకు తనకి చీకటి పాత్ర ఎప్పుడు దిష్టి అవుతుందో ఫ్యూచర్ లో అని అలాంటి మధ్య మధ్యలో అంతేనా? నేను చేయగలను ఆ రోల్ అనే కాన్ఫిడెన్స్. నిజంగా మిగతా వాళ్ళు చేస్తారో చేయలేరో నాకు తెలియదు కానీ మీరు మాత్రం ఇచ్చారు కాబట్టి డెఫినెట్లీ ఐ థాట్ ఐ షుడ్ గివ్ మై బెస్ట్. సో ఎంటైర్ మీ కెరియర్లో నాకు మీ లవ్ స్టోరీ బాగా నచ్చింది. అంటే మీ పర్సనల్ లైఫ్లో ఏ లవ్ స్టోరీ? మీ అంటే ఐ మీన్ మీ ఇప్పుడు ఓకే లవ్ స్టోరీ. ఓకే ఏం నచ్చిందో చెప్పండి. అంటే ఏం లేదా, మీకు తను సేవలు చేసే యాక్సిడెంట్లో మీ మనసు గెలుచుకొని, అంటే మామూలుగా సినిమాల్లో రివర్స్ ఉంటుంది. అదే కదా, భర్తకు అంటే సినిమాల్లో తప్పు చూపిస్తారు అబ్బాయిలు చాలా అటెంటివ్ గా ఉంటారు. అవునా? అంటే అనుకున్నాను, నాకు అనిపించింది. అంటే మామూలుగా ఏం చేస్తారు, హీరోకి యాక్సిడెంట్ అవుతుంది, ఈమె వెళ్ళి ఒక 3 నెలలు సేవలు చేస్తుంది. అవును కదా, నేను థాట్ రాలేదు.
మా ఆయనకి చెప్పాలి విషయం కదా. మీరు నాకు బాగా అనిపించింది అది. ఎట్లా అండి అది మా ప్రేక్షకుల కోసం ఒకసారి మీ ద్వారా? అంటే ఆయన ఎలా చేశాడన్నా? నో అంటే ఆ ప్రయాణం మీ మొత్తం ఎపిసోడ్ ఆల్రెడీ చెప్పేశాను. ఎవరికి చెప్పారు? ఇంకేదో ఇంటర్వ్యూలో కాదా? లేదు ఇంత డీటెయిల్గా చెప్పలేదు. Yeah. నేను యాక్చువల్లీ హీస్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. నేను ఫస్ట్ టైం యుఎస్ ఒక ఈవెంట్కి వెళ్ళాను, షికాగో. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు డే 1 నాకు అక్కడ రోడ్ యాక్సిడెంట్ అయింది. రోడ్ యాక్సిడెంట్ అవ్వడం మేజర్ యాక్సిడెంట్ అనమాట. నేను ఆ ఈవెంట్ నుంచి నన్ను హోటల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఒక ఇంటర్సెక్షన్లో ట్రక్ ఇది గుద్దేసింది. సో మేజర్ యాక్సిడెంట్ అయింది. అప్పుడు తనకి చెప్పలేదంటే వచ్చానని కూడా తెలియదు తనకి, ఎందుకంటే చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. నేను సడన్గా వెళ్ళాను. ఆ తర్వాత తనకి న్యూస్లో వచ్చినప్పుడు చూశారు, న్యూస్లో వచ్చింది అది. తెలుగు వెబ్సైట్లో ఏదో పెట్టినట్టున్నారు. దాన్ని ఇమ్మీడియట్లీ తనకి నా కాంటాక్ట్ నెంబర్ కూడా, ఎందుకంటే అదే రోజు దిగాను. నేను 1 వీక్ కోసమే వెళ్ళాను అనమాట. షికాగో వెళ్ళి అటు నుంచి డాలస్, డిట్రాయిట్ ఒక షో చూసుకుని వెనక్కి వచ్చేయాలి. దెన్ యాక్సిడెంట్ అయ్యింది. తను వాళ్ళని రీచ్ అయ్యి దాన్ని ఇలాగ అనితకి ఇలా యాక్సిడెంట్ అయిందంట అంటే, షికాగోలో ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్తే తను వచ్చారు. నాకు తెలియని కూడా తెలియదు. తను నా ఐసీయూలో ఉన్నప్పుడు హీ కేమ్. తర్వాత ఎలా అంటే అందరు పంచుకుంటారు కదా, కొన్ని రోజులు మా ఇంట్లో, కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో, తెలుగు కమ్యూనిటీ. సో అలా ఉన్నప్పుడు హీ కేమ్. వచ్చినాక తను జాబ్లో ఉన్న ఆ ప్రాజెక్ట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదో అయినా అది మరి సంబడి నన్ను వెనక్కి పంపించినన్నారు హాస్పిటల్ నుంచి. 3 months కంపల్సరీ బెడ్ రెస్ట్ అన్నారు. ఇది విరిగిపోయింది అనమాట, కాలర్ బోన్, తలకు తగిలింది, లోయర్ బ్యాక్ హర్ట్ అయింది, ఇట్స్ క్రిపుల్, టోటలీ బెడ్ రిడన్ అనమాట. అప్పుడు తను వచ్చినప్పుడు తను ఇంకా చూడటానికి వచ్చి తను ఇంకా వాళ్ళకి చెప్పి, నాకు తను ఫ్యామిలీ ఫ్రెండ్, నేను ఉంటాను ఇక్కడ, నేను చూసుకుంటానని చెప్పి ఆ ప్రాజెక్ట్ వదిలేశారనమాట తను.